అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నందమూరి బాలకృష్ణ ఢాకు మహారాజ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపూర్లో భారీ ఎత్తున నిర్వహిస్తున్న నేపథ్యం ఇక్కడ బాలకృష్ణ అభిమానులు ముఖ్యంగా గ్రంథాలయ చైర్మన్ జగన్, అనంతపూర్ జగన్ ఇద్దరు ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఏంటి ఎలా ఏర్పాట్లు ఎలా చెప్తారు? ఈరోజు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నాం. ముఖ్యంగా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే డాకు మహారాజ్ ఆడియో ఫంక్షన్, ఈ ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఒక చరిత్ర ఉంది. 50 సంవత్సరాలుగా నందమూరి బాలకృష్ణ గారు ఎన్నో సినిమాలు అయితేనేమి, అలాగే సాంఘికము, జానపదం, ఇలా ఎన్నో చిత్రాలు చేశారు. ఒక 50 సంవత్సరాల సినీ చరిత్రలో ఆయన అనంతపూర్లో ఈ ఫంక్షన్ జరుపుకోవాలి అని నిర్ణయించుకోవడం అనేది అభిమానులుగా మాకందరికీ గర్వకారణం. అలాంటి ఫంక్షన్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి సహకరిస్తున్న అందరికీ కృతజ్ఞత చేస్తున్నాను. అలాగే డాకు మహారాజ్ చిత్రము ఒక బాలకృష్ణ గారు వరుసగా 3 హిట్లు కొట్టారు. ఇది 4వ చిత్రం అవుతుంది. ఎందుకంటే గత చిత్రాలు ఏ చిత్రానికి సంబంధం లేకుండా వేరే వేరే డైవర్షన్స్తో ఉండే చిత్రాలు తీస్తున్నారు. అలాగే ఈ డాకు మహారాజ్ చిత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులందరికీ మేము ప్రత్యేకంగా ఒక విషయం చెప్తున్నాము. ఎందుకంటే ఈ పాసులు ఉన్నాయి, కొంచెం సమయాన్ని పాటించండి. ఎందుకంటే ప్రోగ్రామ్ సక్సెస్ కావాలి. మీరందరూ అభిమానులు అలాగే తెలుగుదేశం నాయకులందరూ సహకరించాలని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎప్పుడు లేనిది నందమూరి బాలకృష్ణ ఈవెంట్ అనేది అనంతపూర్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? అందులో ముఖ్యంగా ఎలా ఉండబోతుంది? అభిమానులకి సాటిస్ఫై అయ్యే అవకాశం ఉంటుంది? ఫ్యామిలీ అన్న, నందమూరి ఫ్యామిలీ అన్న అనంతపురం జిల్లాకి ప్రత్యేకమైన అభిమానము. అలాగే ఇక్కడ ప్రోగ్రాం అయితేనేమి దాదాపు ఇది 10 ఎకరాలు, దాదాపు 20-25 వేల మందికి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాము. ముఖ్యంగా పాసులు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ అనుమతి ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళు వచ్చి ఇబ్బంది పడకుండా ఉండాలని తెలియజేస్తున్నాం. మేము దైవంగా భావించే మా బాలయ్య బాబు నటించిన డాకు మహారాజ్ ఈవెంట్ ఇక్కడ జరుగుతుంది. తొలిసారిగా ఇక్కడ జరుగుతూ ఉంది. అది కాకుండా ఆయన గత 3 చిత్రాలుగా చూస్తే విభిన్న పాత్రలు పోషిస్తూ ఎంతో సక్సెస్లో ఉన్నాడు. ఆయన సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా, రాజకీయ రంగంలో కానీ ప్రజాసేవలో కానీ ఆయనకంటూ ఒక మార్కుని ఏర్పాటు చేసుకొని అమెరికన్ ఇండియన్ ఆసుపత్రి స్థాపించినప్పటి నుంచి ఎన్నో సేవలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈవెంట్ జరుగుతూ ఉంది. రేపు సాయంకాలం జరుగుతుంది. ఈ ఈవెంట్కి నలుమూల నుంచి బాలకృష్ణ అభిమానులు, అనంతపురం పుర ప్రజలు అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. గతంలో మనం వింటూ ఉన్నాం, ఎన్నో ఈవెంట్లలో ఎన్నో అనివార్య కారణాల వల్ల ఏవో జరుగుతున్నాయి. అట్లా జరుపుకోకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే కానీ పోలీస్ సిబ్బంది కానీ ఎంతో దాని మీద దృష్టి సారించి అట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారందరికీ మా కృతజ్ఞతలు. జై బాలయ్య. సరే, ఇంకోటి ఇక్కడ నందమూరి బాలకృష్ణ అంటేనే మాస్గా అభిమానించే వాళ్ళు చాలామంది వస్తారు. పాసుల విషయం కావచ్చు, ఇటువంటివన్నీ కోఆర్డినేషన్తో ముందుకెళ్ళే అవకాశం ఉంటుందా? ఎలా పాసులు ఉంటేనే లోపలికి వెళ్ళాలంటున్నారు, ఎలా కోఆర్డినేషన్ చేస్తారు? పాసులు అన్ని డివైడ్ చేస్తున్నాము. 3 నుంచి 4 భాగాలుగా డివైడ్ చేస్తున్నాము. జాగ్రత్తగా దాన్ని అన్ని పాసులు డివైడ్ చేసుకొని అందరికీ ఇచ్చి, ఈ పాసులు వీలైనంత వరకు ఉన్నంత వరకే అలౌ చేస్తారు. చూస్తారు జాగ్రత్తగా, ఏది చర్యలు జరగకోకుండా మేము చర్యలు తీసుకుంటున్నాము. మేము కూడా ఏం చెప్తారు అసలు ఎట్లా ఉంటుంది నందమూరి బాలకృష్ణ ఈవెంట్ ఈరోజు అనంతపూర్లో జరుగుతున్న నేపథ్యంలో ఎలా ఉంటుంది? రాయలసీమ అంటేనే బాలయ్య బాబు గారికి ఎంతో అభిమానం, ఆప్యాయత. హిందూపురం శాసనసభ్యులుగానే కాకుండా ఆయన సమాజ సేవకుడిగా, ప్రజానాయకుడిగా ఎన్నో రోల్స్ పోషిస్తూ ఈ రోజున అనంతపురంలో ఈ ఈవెంట్ ఖచ్చితంగా జరగాలని ఆయన పట్టుబట్టడం. అనంతపూర్కి నారా లోకేష్ గారు కూడా రాబోతున్నారు. ఈ ఇద్దరి కలయిక, మామాళ్ళ కలయికలో ఈ ఈవెంట్ చాలా అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ ఈవెంట్కు ఇక్కడ అనంతపురం నగరంలోని ఈ గ్రౌండ్ కేటాయించడం చాలా ప్రజలకు అందుబాటులో ఉంది. కానీ పెద్ద ఎత్తులో మాస్ అభిమానులు ఉన్న బాలయ్య బాబు గారికి చాలా వేలాది మంది, లక్షలాది మంది అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కొద్దిమందికి, అంటే ఇక్కడ గ్రౌండ్లో ఎంతమంది అయితే పడతారో అంతమందికే పాసులు ఇచ్చి వెసులుబాటు ఉంది. కానీ మిగిలిన వారు కూడా చూడాలన్న ఉంది. ఎల్ఈడి టీవీలు కూడా అరేంజ్ చేస్తున్నాం. పాసులు లేని వారు కూడా ఎల్ఈడి టీవీల ద్వారా చూడొచ్చు. పాసులు ఉన్నవారికే మాత్రం, ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ గారు కానీ, మిగిలిన సిబ్బంది గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, అభిమానులు కానీ చాలా కేర్ఫుల్గా ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నారు.
థ్యాంక్ యూ. ఇది మొత్తం ఏదైతే మొత్తం అనంతపురం జిల్లాలో ఇక్కడ ఏదైతే ఉందో నందమూరి బాలకృష్ణ ఈవెంట్ అంటేనే చాలా మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నందమూరి భారీ ఎత్తున క్రౌడ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పాసులు ఉన్నవారే లోపలికి వస్తే ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు ఈ మధ్య కాలంలో సినిమా విషయాల్లోనే సినిమా ఈవెంట్స్లోనే కొంచెం అపశృతులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అటువంటివి జరగకుండా ఖచ్చితంగా వచ్చిన అభిమానులు క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎస్పీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అందులో నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ ఇద్దరు వస్తున్నటువంటి నేపథ్యంలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా మెలగాలి అని చెప్పేసి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి డాకు మహారాజ్ సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ స్వయంగా ఇక్కడ జిల్లా ఎస్పీ కూడా వచ్చి పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం ఏం చెప్తారు ఆయన మాట్లాడారు సార్? ఏంటి సార్ ఇక్కడ స్పెషల్గా ఏంటి? మీకు ఆల్రెడీ తెలిసినట్టు రేపు డాకు మహారాజ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది. దానికి ఆనరబుల్ హెచ్ఆర్డి అండ్ ఐటీ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు వస్తున్నారు. సో దాంతోపాటుగా లోకల్ అందరూ మినిస్టర్స్ అండ్ ఎమ్మెల్యేస్ కూడా వస్తున్నారు. సో ఆల్మోస్ట్ 15,000 to 20,000 క్రౌడ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దీనికి సంబంధించి ఓన్లీ పాస్ హోల్డర్స్కి మాత్రమే ఎంట్రీ ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ డెసిగ్నేటెడ్ ఎంట్రీ అండ్ పార్కింగ్ లొకేషన్స్ అన్నీ కూడా ఆల్రెడీ డిమార్కేట్ చేస్తున్నాం. దాని తగ్గట్టుగా వాళ్ళు కూడా పోలీస్ అండ్ ఆర్గనైజర్స్తో కోఆపరేట్ చేసి ఈవెంట్ పీస్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాం. సరే, ఈ మధ్య కాలంలో సినిమా ఈవెంట్స్ అక్కడక్కడ అపశృతులు జరుగుతున్నటువంటి దీనికి ప్రజలకు మీ వైపు జిల్లా ఎస్పీకి ఏం చెప్తారు? దానికి సంబంధించి అదే చెప్తున్నాను. సో పాస్ హోల్డర్స్కి ఇక్కడ డెసిగ్నేటెడ్ సీట్స్ ఉంటాయి, అక్కడ వచ్చి వాళ్ళు కూర్చోవచ్చు. అది తప్ప మిగతా వాళ్ళు రాకుండా ఆన్లైన్లో దే కెన్ వాచ్. నెంబర్ 1. నెంబర్ 2, కొద్దిగా సెల్ఫ్ డిసిప్లిన్డ్గా తోసుకోకుండా సెల్ఫ్ డిసిప్లిన్గా వాళ్ళు బిహేవ్ చేసినట్టయితే సో ఇట్ విల్ బీ పీస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. అండ్ రావడము వెళ్ళే టైంలో బోత్ టైమ్స్లో కూడా వాళ్ళు హెల్మెట్స్ అది వేర్ చేసి సేఫ్గా స్లోగా డ్రైవ్ చేసి ఎక్కడ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అట్లాంటివి చేయకుండా సేఫ్గా వాళ్ళు హోమ్ రిటర్న్ అవ్వడం కూడా మాకు ఇంపార్టెంట్. ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది సార్? సినిమాకి సంబంధించి ఎవరు వచ్చి మొత్తం కంప్లీట్ బాలకృష్ణ గారు అండ్ వాళ్ళ మూవీ క్యాస్ట్ మొత్తం వచ్చే అవకాశం ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ అందరూ మినిస్టర్స్ అందరూ రాబోతున్నారు. అండ్ మీకు అందరికీ తెలిసినట్టు నారా లోకేష్ గారు విత్ ద చీఫ్ గెస్ట్. అనంతపూర్లో డాకు మహారాజ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సన్నాహాలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యం ఇక్కడ ఏకంగా ఎమ్మెల్యే కూడా ఇక్కడ వచ్చి స్థలానికి ఏదైతే ఉందో ఈవెంట్ జరుగుతున్నటువంటి స్థలానికి వచ్చి మొత్తం ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం అసలు చాలామంది, ఎందుకంటే చిత్ర యూనిట్తో సహా వివిఐపీలు, మంత్రులు, నారా లోకేష్ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎమ్మెల్యే గారు ఉన్నారు, అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఏంటి సార్ ఈ ఏర్పాట్లు ఎలా సార్? ఏర్పాట్లు చాలా బాగా జరుగుతున్నాయండి. మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఇక్కడ డాకు మహారాజు ప్రీ ఈవెంట్ రిలీజ్ చేయడం జరుగుతోంది. మా అభిమాన హీరో బాలకృష్ణ గారు ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా మా చిన్నబాబు నారా లోకేష్ గారు, మా మంత్రివర్యులు, ఐటీ శాఖ మంత్రివర్యులు, ఎడ్యుకేషన్ మంత్రివర్యులు ఇక్కడ ఫస్ట్ టైం రావడం జరుగుతుంది. కాబట్టి మా కార్యకర్తలు అలాగే బాలయ్య అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. సార్, ఈవెంట్కి సంబంధించి సినిమా యూనిట్ కావచ్చు, వివిఐపీలు కావచ్చు, ఎవరు రావు? వివిఐపీలో వచ్చేసి ముఖ్య అతిథిగా మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు, అలాగే బాలకృష్ణ గారు, రాజమౌళి గారు, ఇతర సినీ ప్రముఖులంతా చాలామంది రాబోతున్నారు. అలాగే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఈ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అంతా రాబోతున్నారండి. సార్, ఈ మధ్య కాలంలో సినిమా ఈవెంట్స్లో అపశృతులు జరుగుతున్నట్టు నేపథ్యంలో ఆ రకంగా ఆ సంఘటనలు జరగకుండా మీరు ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటారు? గత 2 రోజుల నుంచి ఎస్పీ గారు దగ్గర నుండి పర్యవేక్షించడం జరుగుతుంది. ఇప్పుడు కానీ ఎస్పీ గారు వచ్చారు. ఎక్కడ విఐపీ ఎంట్రీస్ ఉండాలి, ఎక్కడ తర్వాత కార్యకర్తలు, తర్వాత బాలయ్య అభిమానులకి ఇట్లా డివైడ్ చేసేసి గ్యాలరీ ఇక్కడ పెట్టించడం జరుగుతుంది. ఏ చిన్న పొరపాటుగా తావలు వేయకోకుండా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎస్పీ గారు గత 2 రోజుల నుంచి ఈవెంట్ మీద దగ్గర ఉండి పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. గట్టి భద్రతా చర్యలు కానీ తీసుకోవడం జరుగుతూ ఉంది. నందమూరి బాలకృష్ణ సినిమా చాలా రోజులు గ్యాప్ తర్వాత వస్తుంది. అందులో ఎక్స్పెషల్ ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు ఒక ఎమ్మెల్యేగా ఫస్ట్ షో సినిమాకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా అండి. దేనికంటే ఎమ్మెల్యే కన్నా ముందు నేను బాలయ్య అభిమానిని. బాలయ్య గారి సినిమా అంటేనే ఒక ఉత్సాహం ఉంటుంది. ఖచ్చితంగా ఫస్ట్ చూసే తీరుతానండి. ఎలా ఉంటుంది సార్ సినిమా? బాగా అంటే చాలా రోజుల తర్వాత వస్తుంది కాబట్టి మా బాలయ్య అభిమానులంతా ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయండి. ఖచ్చితంగా చాలా బాగుంది అంటున్నారు. సినిమా కానీ మంచి హిట్ అవ్వాలని చెప్పేసి దేవుని ప్రార్థిస్తాం.
ఇది మొత్తం మీద అయితే మాత్రం అనంతపూర్ ఎమ్మెల్యే జిల్లా ఎస్పీ ఇక్కడే ఉండి అన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇందులో మా వంతుగా కూడా, ఎందుకంటే మంత్రి, మీ వివిఐపీలు, సినిమా యూనిట్, నందమూరి బాలకృష్ణ వీరందరూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ ఎటువంటి అపశృతులు జరగకుండా చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి నేపథ్యం. అయితే ఎవరు చాలామంది వచ్చేటటువంటి అభిమానులు కూడా ఎక్కడ తొక్కిసట్లాట అనేటివి లేకుండా ఒక ఏదైతే ఉందో క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలి అని చెప్పేసి ఎమ్మెల్యే కోరుతున్నటువంటి నేపథ్యంలో ఈ నందమూరి బాలకృష్ణ సినిమా కూడా మొదటి రోజే మొదటి ఆటకి నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఎమ్మెల్యే కంటే ముందు నందమూరి బాలకృష్ణ అభిమాని కాబట్టి ఖచ్చితంగా సినిమా కూడా సక్సెస్ అవుతుంది అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.